అన్నా, ఈ ఎండలో ప్లాస్టరింగ్ చేస్తే త్వరగా డ్రై అయిపోతుంది కదా? అంటే వర్క్ ఫాస్ట్‌గా కంప్లీట్ అయిపోతుంది. అయ్యో రామా! అది ఫాస్ట్ డ్రైయింగ్ కాదురా! ఫ్యూచర్ క్రాకింగ్ ప్రిపరేషన్. ఏంటన్నా? డ్రై అవ్వడం మంచిదే కదా? ప్లాస్టర్‌కి మాయిశ్చర్ స్లోగా తగ్గాలి. ఇలా మండే ఎండలో డైరెక్ట్‌గా ప్లాస్టర్ చేస్తే నీళ్లు వెంటనే ఆవిరైపోతాయి. అప్పుడు సర్ఫేస్ క్రాక్స్ గ్యారంటీ. అంటే సన్నీ వెదర్‌లో ప్లాస్టరింగ్ చేయకూడదా? చెయ్యొచ్చు. కానీ ప్రాపర్ క్యూరింగ్ ఉండాలి. వాల్‌ని ముందుగా వెట్ చేయాలి. మధ్యాహ్నం పీక్స్ అన్ని అవాయిడ్ చేయాలి. తర్వాత క్యూరింగ్ రెగ్యులర్‌గా చేయాలి. లేదంటే లేదంటే ఓనర్ పెయింట్ వేయించే లోపే వాల్ మ్యాప్‌లా క్రాక్స్ చూపిస్తుంది. అంటే ప్లాస్టరింగ్ కూడా టైమింగ్ అండ్ క్యూరింగ్ మీదే ఆధారమా? ఎగ్జాక్ట్‌లీ. కన్‌స్ట్రక్షన్‌లో చిన్న మిస్టేక్ లేటర్ పెద్ద రిపేర్ కాస్ట్ అవుతుంది. సరే అన్నా. మరి మనకి రెగ్యులర్ ప్రాజెక్ట్స్ రావాలంటే? సింపుల్. సివిల్ బుక్ ప్రొవైడర్ యాప్‌లో జాయిన్ అవ్వు. క్లయింట్స్ డైరెక్ట్‌గా కనెక్ట్ అవుతారు. వర్క్ కూడా కంటిన్యూయస్‌గా వస్తుంది. అర్థమైందన్నా. ప్రాపర్ ప్లాస్టరింగ్ చేస్తే వాల్ స్ట్రాంగ్. సివిల్ బుక్ జాయిన్ అయితే బిజినెస్ స్ట్రాంగ్.